హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? హిందూ పేపర్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్టికల్ మన కోసం రెడీగా ఉంది. లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. మీ అందరికీ తెలిసినట్టు నేను ఏ ఆర్టికల్ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఏదైనా ఇంపార్టెంట్ కంటెంట్, అసలు ఈ ఆర్టికల్లో ఏంటి వాళ్ళు మెన్షన్ చేసిన విషయం, అది చాలా ప్రిసైజ్గా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా 4-5 పాయింట్స్లో మాత్రమే నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. అలా ఐడియా ఇవ్వడం వల్ల మీరు చదివేటప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ ఆర్టికల్ని నేను 2-3 నిమిషాలు క్లియర్గా అంటే క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అయిన తర్వాత ఈ ఆర్టికల్లోంచి ఇంగ్లీష్కి సంబంధించిన ముఖ్యమైన వొకాబులరీ కానీ, గ్రామర్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ కానీ నేను మీతో డిస్కస్ చేస్తాను. బికాస్ మన ఎజెండా ఏంటి అంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్, అంటే హిందూ పేపర్ ఆర్టికల్స్లోంచి ఇంగ్లీష్ నేర్చుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. ఇక లేట్ చేయకుండా మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. మనకి హిందూ పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్ మీరు కానీ గమనిస్తే నారో వ్యూ అనే పేరుతో వచ్చింది. ఈ ఆర్టికల్ మనకి హిందూ పేపర్లో రీసెంట్గా వచ్చిందమ్మా. నారో వ్యూ అనే పేరుతో వచ్చింది. నేను ఈ ఆర్టికల్కి సంబంధించి క్లుప్తంగా చెప్తాను. జస్ట్ ఒక 4-5 పాయింట్స్ మాత్రమే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. కానీ ఒక విషయం, ఈ ఆర్టికల్ మనం రీసెంట్గా డిస్కస్ చేసిన ఆర్టికల్స్తో కంపేర్ చేస్తే కొంచెం అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టే ఆర్టికల్. ఎందుకు టైం ఎక్కువ పడుతుందంటే 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఈ ఆర్టికల్లో వొకాబులరీ చాలా ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 20 ఇంపార్టెంట్ వర్డ్స్ నాకే కనిపించాయి. రీజన్ నెంబర్ 2, ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే కానీ అర్థం అవ్వని పరిస్థితి. ఉదాహరణకి అసలు ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నారో కొంచెం దాని హిస్టరీ తెలిస్తే కానీ మనం ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవడం మనం ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్. నేను ఈ ఆర్టికల్ని 4-5 పాయింట్స్లో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, అసలు ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ ఆర్టికల్ ఎవరైతే రాశారో అంటే హిందూ పేపర్కి సంబంధించిన వారు ఈ ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ రాసిన వారు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన వెర్డిక్ట్కి సంబంధించి కొంత డిసప్పాయింట్ అయ్యారని మనకు అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ రాసిన వారు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన వెర్డిక్ట్ విషయంలో నిరాశ చెందారు అని క్లియర్గా ఉంది. అందుకే ఈ ఆర్టికల్ మొత్తం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది సుప్రీంకోర్టుని, కోర్టు వ్యవస్థల్ని కూడా కొంచెం తప్పు పట్టిన విషయాన్ని మనకి ఈ ఆర్టికల్లో అర్థం చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ ఆర్టికల్ దేనికోసం అంటే మనకు ఒక యాక్ట్ ఉంది, మనీ లాండరింగ్కి సంబంధించిన ఒక చట్టం ఉంది. ఆ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి ఈ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 3, ఆర్టికల్లోకి వెళ్దాము. అసలు రీసెంట్గా స్టోరీ తెలియాలి. ఏంటంటే ఏం లేదమ్మా, మనీ లాండరింగ్ యాక్ట్లో రీసెంట్గా కొన్ని సవరణలు చేశారు, కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. అయితే అలా చేసిన అమెండ్మెంట్స్ వల్ల జరిగే ప్లస్ ఎంత ఉంటుందో జరిగే మైనస్ కూడా ఎక్కువ ఉంటుందన్నది కొంతమంది వాదన. రీసెంట్గా మనీ లాండరింగ్ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. అలా చేసిన అమెండ్మెంట్స్ వల్ల జరిగే ప్లస్ కంటే మైనస్ కూడా ఎక్కువ ఉంటుందని కొంతమంది వాదన. అలా ఎవరైతే వాదిస్తారో, అలా ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని అంటే, ఆనరబుల్ కోర్ట్, మీరు ఒక్కసారి ఇన్వాల్వ్ అవ్వండి, మీరు ఒక్కసారి ఇంటర్ఫియర్ అవ్వండి. ఈ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి చేసిన అమెండ్మెంట్స్ వల్ల ప్లస్ కంటే మైనస్ కూడా ఎక్కువ జరుగుతుంది అన్నది మేము నమ్ముతున్నాము. కాబట్టి మీరు ఒక్కసారి ఈ విషయాన్ని కన్సిడర్ చేసి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే జరిగాయో, ఈ అమెండ్మెంట్స్ ఏవైతే చేశారో వాటిని క్యాన్సిల్ చేయండి అని కొంతమంది పిటిషన్ ఫైల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఈ చట్టంలో జరిగాయో అవి మంచివే, అవి జరగాలి అని సపోర్ట్ చేశారు. సో ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. అలా సపోర్ట్ చేయడం అనేది ఈ ఆర్టికల్ రాసిన హిందూ పేపర్ వాళ్ళు అగ్రీ చేయలేదు. ఎందుకంటే ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్లో జరిగిన అమెండ్మెంట్స్ ఉన్నాయో, చేంజెస్ ఏవైతే చేశారో వాటి వల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ జరుగుతుంది అన్నారు. పాయింట్ నెంబర్ 4, అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఏదో ఒక రకంగా మనీని తప్పుడు రూపంలో ఇల్లీగల్ మీన్స్ ద్వారా, ఇల్లీగల్ రూట్స్ ద్వారా మనీని జనరేట్ చేసి మనీని సంపాదించడం, ఫేక్ కంపెనీస్ పెట్టడం. కానీ ముఖ్యంగా ఇటువంటి మనీ లాండరింగ్ వల్ల వచ్చే అతి పెద్ద నష్టం ఏంటి, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇల్లీగల్ మీన్స్ ద్వారా వచ్చే మనీ ద్వారానే టెర్రరిజం, డ్రగ్స్, వెపన్స్, గన్స్ లాంటి వాటికి ఫండింగ్ జరుగుతుంది అన్నది ఓపెన్ సీక్రెట్. అది మనందరికీ తెలుసు. ఇల్లీగల్ మనీ వల్ల టెర్రరిజం మనందరం కూడా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, బయట కూడా చూస్తూ ఉంటాం. విలన్స్కి చేతిలో గన్స్ ఉంటాయి.
మనం ఎప్పుడైనా ఆలోచించామా వాళ్ళకి గన్స్ ఎలా వస్తాయని? అన్ని గన్స్ లైసెన్స్డ్ గన్స్ కాదు. అంటే అవలీలగా టెర్రరిస్టుల దగ్గర గన్స్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళకు ఫండ్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ట్రేస్ చేయడం కష్టమైన పని. ఎందుకంటే ఆ ఫండ్స్ ఎవరైతే వీళ్ళకి ఇచ్చారో వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. అంటే ఆ మనీ అనేది, ఆ టన్నలింగ్ అనే వర్డ్ కూడా ఇక్కడ వాడారు. అంటే ఆ మనీ రూట్ అనేది కనుక్కోవడం ఎవరికైనా కష్టమే. అయితే పాయింట్ నెంబర్ 5 అతి ముఖ్యమైన పాయింట్. మనీ లాండరింగ్ అంటే ఏంటో చెప్పాను. అసలు ఈ ఆర్టికల్ దేనికోసం రాశారో చెప్పాను. ఇల్లీగల్ మనీ దేనికి వాడుతున్నారో చెప్పాను. మరి ఇక్కడ ఇవన్నీ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది తప్పేముంది? మరి ఇంత భయంకరమైన మనీ లాండరింగ్ అనే ఈ తప్పుడు చర్యను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మరి అటువంటప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్లో సవరణలు చేస్తే మంచిదే కదా అంటే మంచిదే. అయితే భారతదేశం దగ్గరికి వద్దాము. మిగిలిన కంట్రీస్లో కూడా పరిస్థితి అదే. ముఖ్యంగా మనం ఇండియా గురించి మాట్లాడుకుంటే ప్రాబ్లం ఏంటంటే మనీ లాండరింగ్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో వాళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి. పలానా పర్సన్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఉల్లంఘించారు అంటే పలానా పర్సన్ మనీ లాండరింగ్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి మనీ లాండరింగ్లో సంబంధం ఉందని తెలిస్తే వాళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి. ఎంత కఠినమైన పవర్స్ ఉంటాయంటే సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. చిన్న డౌట్ వచ్చినా కూడా ఆ పర్సన్ని తీసుకెళ్ళి వాళ్ళు అదుపులోకి తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ పవర్ని మిస్యూజ్ చేసే సందర్భాలు చాలానే మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకి ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక రూలింగ్ పార్టీ ఉంది, అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇరికించాలి, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందికి గురి చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే మనీ లాండరింగ్ అనే ఈ యాక్ట్ని తీసుకొని ఈ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని అవతల వాళ్ళు చేసింది చిన్న తప్పు అయినప్పటికీ కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం వారిని అదుపులోకి తీసుకుంటారు. అంటే ఈ యాక్ట్లో రీసెంట్గా చేసిన సవరణలు ఎలా ఉన్నాయి అంటే మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు ఈ యాక్ట్లో సవరణలు చేశారు. దానివల్ల మనీ లాండరింగ్ అనే ఒక టర్మ్ని మిస్యూజ్ అయ్యే అవకాశాలు, మిస్యూజ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు తప్పు చేయని వాళ్ళైనా లేదు చేసిన తప్పు చిన్న తప్పు అయినప్పటికీ కూడా పెద్ద శిక్ష పడే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఇండియాలో ఉన్న చట్టాల్లోనే చాలా భయంకరమైన చట్టాల్లో ఒకటి. వెరీ స్ట్రింజెంట్ యాక్ట్స్లో ఒక యాక్ట్గా చెప్తాము మన ఈ మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది. సో ఈ ఆర్టికల్కి సంబంధించి 5 పాయింట్లు నేను అందరికీ అర్థమయ్యే భాషలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. కానీ మీరు నిజంగా ఈ ఆర్టికల్ చదివితే ఖచ్చితంగా మరిన్ని ఎక్కువ విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్ యొక్క టెక్నికల్ ఇష్యూ మీద బేస్ అయ్యి ఉన్న ఆర్టికల్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఆర్టికల్ని చదవండి. నేను నా జాబ్ చేశాను, మరి మీరు మీ జాబ్ చేయాలి. నేను ఈ ఆర్టికల్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో చేయడం పూర్తయిన వెంటనే నేను ఈ ఆర్టికల్ని పోస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూడడం పూర్తయిన వెంటనే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఆర్టికల్ ఉంటుంది, చదవండి. అక్కడితో మనం ఆర్టికల్కి సంబంధించిన ఐడియాని క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. ఇక మనం లేట్ చేయకుండా ఈ ఆర్టికల్కు సంబంధించి నిజం చెప్పాలంటే ఎన్నో అద్భుతమైన వొకాబులరీ ఉన్నాయమ్మా. మీ అందరికీ తెలుసు నేను ప్రతి వొకాబులరీ చెప్పాలని నాకు ఉన్నప్పటికీ కూడా టైం సరిపోదు కాబట్టి కొన్ని వొకాబులరీ మీతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఉదాహరణకి డ్రెకోనియన్ అన్నారు, చూడండి ఏమన్నారు? డ్రెకోనియన్ అన్నారు. డ్రెకోనియన్ ప్రొవిజన్స్ అంటే ఈ యాక్ట్ నేను చెప్పాను కదా చాలా భయంకరమైన చట్టం ఇది. డ్రెకోనియన్ అంటే చాలా భయంకరమైన. అప్ హోల్డ్ అంటే సపోర్ట్. నేను చెప్పాను కదా రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎలా ఇచ్చారంటే ఈ యాక్ట్లో చేసిన అమెండ్మెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఇచ్చారు, అపోజ్ చేస్తూ ఇవ్వలేదు. దానివల్ల కొంతమంది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ యాక్ట్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాన్ని కూడా సుప్రీంకోర్టు ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినట్టే కదా. సో అప్హోల్డ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అని అర్థం. అండర్ గిర్డింగ్ అంటే కూడా సపోర్ట్ చేయడం అన్న అర్థం వస్తుంది. అండర్ గిర్డింగ్ అంటే కూడా సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. అండర్ గిర్డింగ్ అంటే కూడా సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. కంగారు పడకండి, నేను ఇందులో చెప్పే వొకాబులరీ ఖచ్చితంగా నేను మీకు సపరేట్గా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఇలా అబ్జర్వ్ చేయండి. కాంబాట్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. కాంబాట్ అంటే యుద్ధం, పోరాటం చేయడం, ఫైట్ చేయడం. కాంబాట్ చేయడం అంటే చూడండి ఇన్వయోలబుల్ అన్నారు. ఏమన్నారు? ఇన్వయోలబుల్.
చాలా బలమైనది, మార్చలేనిది. ఈ లైన్ చూస్తే మీకు అర్థమవుతుందమ్మా, చూడండి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆన్ స్ట్రెంథనింగ్ ద డొమెస్టిక్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ కాంబాటింగ్ మనీ లాండరింగ్ ఈజ్ సో ఇన్వయబుల్ దాట్. ఎంత ఇన్వయబుల్గా ఉందంటే, అంటే వీళ్ళు మాట్లాడుతుంది కమిట్మెంట్ గురించి. ఏమీ లేదమ్మా, సుప్రీంకోర్టు ఎందుకు అలా చేసింది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎస్, సుప్రీంకోర్టుకి అలా చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా కాలం క్రిందటే ఒక శపథంలాగా తీసుకున్నాయి. ఏమని అంటే, మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, ఇందులో తగ్గేదే లేదు అన్న ఒక నినాదంతో మనీ లాండరింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వమని ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు వచ్చాయి. సో ఇండియా కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చింది ప్రపంచ దేశాలకి, మేము కూడా తగ్గము, ఎక్కడా కూడా మనీ లాండరింగ్ విషయంలో మేము కూడా కమిట్మెంట్ ఇస్తున్నాము అని. మరి ఇండియా ఇచ్చిన కమిట్మెంట్ని గౌరవించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేశారంటే, ఇందులో ఉన్న అమెండ్మెంట్స్ని సపోర్ట్ చేశారు. ఇందులో ఉన్న అమెండ్మెంట్స్ అంటే ఈ యాక్ట్ చాలా కఠినమైన యాక్ట్గా తయారైందనమాట. అది మంచిదే, కానీ మిస్యూస్ అయితే మాత్రం ప్రమాదం. అది సమస్య, వచ్చిన సమస్య అంతా కూడా అదనమాట. సో ఇన్వయోలబుల్ అంటే ఏంటంటే కఠినమైన, స్ట్రిక్ట్ అంటే సంథింగ్ దట్ కాంట్ బి చేంజ్డ్, ఇంకా మనం ఏమీ చేయలేం దాని విషయంలో. డౌన్ ప్లేడ్ అంటే మీ అందరికీ తెలుసు, డౌన్ ప్లేడ్ అంటే దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అంటాం. దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. చూడండి, ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన కమిట్మెంట్ బలమైందే, అది కాపాడుకోవడం మన బాధ్యత. సుప్రీంకోర్టు అందుకు ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఈ తీర్మానం ఇచ్చింది. డౌట్ లేదు, సందేహం లేదు, మనం ఎవరూ కాదనము. సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, ఈ ప్రాసెస్లో సగటు భారత పౌరుడి ప్రాథమిక హక్కుకి భంగం కలగకూడదు కదా, మన ఫండమెంటల్ రైట్స్ మీద ఎఫెక్ట్ కనిపించకూడదు కదా, డౌన్ ప్లే అవ్వకూడదు కదా. డౌన్ ప్లే అంటే తగ్గకూడదు కదా, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ కూడా ఇబ్బందికి గురవ్వకూడదు కదా. ఇలా అద్భుతమైన వొకాబులరీ అయితే ఈ ఆర్టికల్లో ఉన్నాయి. నేను మీకోసం ఏం చేశానంటే, ఈ ఆర్టికల్లో ఉన్న ముఖ్యమైన వొకాబులరీకి సంబంధించి నేను వాటిని ఒక లిస్ట్ లాగా తయారు చేసే ప్రయత్నం అయితే చేశాను. మీరు ఒక్కసారి గమనించినట్టయితే చూడండి, ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన వొకాబులరీ మన కోసం రెడీగా ఉన్నాయమ్మా. డ్రెకోనియన్ అంటే చాలా భయంకరమైన, నేను వీటి మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మాత్రం రన్నింగ్ నోట్స్ రాసుకోండి. డ్రెకోరియన్ అనే వొకాబులరీ వచ్చింది. డ్రెకోనియన్ అంటే చాలా భయంకరమైన, వెరీ డేంజరస్ అంటాం మనం. అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం, అండర్ గిర్డింగ్ అంటే కూడా సపోర్ట్ చేయడం, బలమైన పునాదిని ఇవ్వడం. కాంబాట్ అంటే యుద్ధం చేయడం, ఫైట్ చేయడం. ఇన్వయోలబుల్ అంటే సంథింగ్ దట్ కాన్ బి చేంజ్డ్, అంటే చాలా బలమైన అని కూడా అంటాము. డౌన్ ప్లే అంటే రెడ్యూస్ చేయడం, దాని ప్రాముఖ్యతను తగ్గించడం. ఇన్వోక్ అంటే మీ అందరికీ తెలుసు, సైట్ ఆన్ అంటాం కదమ్మా, అంటే ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అని వస్తుంది. కర్బ్ అంటే నేను చెప్పండి, మీ అందరికీ తెలుసు. కర్బ్ అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం లేదా ఆపడం. కర్బ్ అంటే కంట్రోల్ చేయడం, తప్పదు, ఖచ్చితంగా మనీ లాండరింగ్ అనే ప్రక్రియను మనందరం కూడా కలిసి కర్బ్ చేయాలి, దాంట్లో డిబేట్ లేదు. కానీ ఈ ప్రాసెస్లో ఫండమెంటల్ రైట్స్ కూడా కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తప్పు చేసిన వాడైనా కూడా అతనికంటూ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయని రాజ్యాంగం చెప్తుంది. తప్పు చేసిన వాడైనా తప్పు చేయని వాడైనా సగటు ఒక కామన్ మ్యాన్కు ఉండే, ఒక పర్సన్కు ఉండే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే కాపాడుతామో అప్పుడే మన డెమోక్రసీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో మినాన్స్ అంటే ప్రమాదం, డేంజర్ అంటాము. అండర్ స్కోర్ అంటే అండర్ లైన్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటాను చూసారా. మ్యాలిఫిక్ అంటే కూడా ప్రమాదకరమైన, డేంజరస్ అంట. మ్యాలిఫిక్ అంటే కూడా ప్రమాదకరమైన, డేంజరస్. స్ట్రింజెంట్ నేను చెప్పాను, ఈ మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరంగా ఇప్పుడు మారిందనమాట. ముఖ్యంగా అది ఆల్రెడీ చాలా స్ట్రిక్ట్గా ఉండే యాక్టే, ఇప్పుడు మరింత స్ట్రిక్ట్ అయిపోయింది. ఈ అమెండ్మెంట్స్ చేసిన తర్వాత ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. సో స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ అనమాట. అప్రహెండ్ అనే పదానికి 2-3 అర్థాలు వస్తాయమ్మా. ఒక అర్థం ఎలా వస్తుందంటే, అప్రహెండ్ అంటే అండర్స్టాండ్ అన్న మీనింగ్ వస్తుంది. ఒక మీనింగ్ ఏంటంటే అప్రహెండ్ అంటే కాంప్రహెండ్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకొక మీనింగ్ ఏంటంటే అప్రహెండ్ అంటే అరెస్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, అప్రహెండ్ అంటే ముడి పెట్టడం అంటాను చూసారా, ముడి పెట్టడం, కలపడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. లెజిటిమేట్ అంటే చట్టపరంగా, న్యాయపరంగా. లెజిటిమేట్లీ అంటే చట్టపరంగా. అపోజిట్ అమ్మ అంటే మనం అపోజిట్ అని ఎలా అంటామంటే, సింపుల్గా చెప్తాను, ఒక టెక్నిక్ చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. ఆపోజిట్ అనే వర్డ్ మీకు తెలుసు. ఆపోజిట్ అంటే ఆపోజిట్, ఆపోజిట్కి ఆపోజిట్ ఎవరంటే ఎపోజిట్, అలా గుర్తుపెట్టుకుంటారా. సో ఒక రకంగా చెప్పాలంటే ఎపోజిట్ అంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది.
సో ఆపోజిట్కి ఆపోజిట్ ఎపోజిట్ అలా గుర్తుపెట్టుకోండి, అంటే సేమ్ అన్న మీనింగ్ వస్తుంది. ఇన్ఫ్రింజ్మెంట్ భంగం కలిగించడం. ఉదాహరణకి మనకుండే ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడు కూడా ఎవరు ఇన్ఫ్రింజ్ చేయకూడదు. ఇన్ఫ్రింజ్ చేయకూడదు అంటే మనకుండే ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా పాడు చేయకూడదు అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అవునా, మనకుండే ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా పాడు చేయకూడదు అంటాం. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ అమ్మ, కొన్ని ముఖ్యమైన వొకాబులరీ. నేను చెప్పినట్టు ఇంకా చాలా వొకాబులరీ నాకు ఈ ఆర్టికల్ ద్వారా కనిపించాయి, వాటిని షేర్ చేసుకుంటాను చూడండి. ఈ ఆర్టికల్ మీరు చదవండి, అందులో మేనిఫెస్ట్లీ అనే వొకాబులరీ వస్తుంది. మేనిఫెస్ట్లీ అంటే స్పష్టంగా, క్లియర్లీ అంటాం మనం. వల్నరబుల్ అంటే సెన్సిటివ్. వల్నరబుల్ అంటే ఏంటమ్మా, సెన్సిటివ్. విమ్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆ టైంకి అలా అనిపించింది అంటాము. అంటే దానికి పెద్దగా రీజనింగు, ప్లానింగు, లాజిక్ ఏమీ లేదు, నాకు ఆ టైంకి అలా అనిపించింది, ర్యాండమ్లీ అంటాను చూసారా, అలా అనమాట. ఓవర్ సైట్ అంటే ఓవర్సీకి పాస్ట్ టెన్స్. ఓవర్సీ అంటే పట్టించుకోకపోవడం. ఓవర్సీ అంటే పట్టించుకోకపోవడం. పలానా స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తూ కొన్ని తప్పులు చూసుకోకుండా దాటుకుంటూ వెళ్ళిపోయాడు, ఓవర్సీ చేసేసాడు, అంటే తప్పులు చూడకుండా చేసేసాడు అంటాము. సొలెలి అంటే ద వన్ అండ్ ఓన్లీ, ఏకైక. లాక్యూనా అంటే గ్యాప్ అమ్మ, లాక్యూనా అంటే గ్యాప్. ఇక డిటెన్షన్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, అరెస్ట్ చేయడాన్ని డిటెన్షన్ అంటాం. ఎఫికసీ అంటే ప్రభావం. ఖచ్చితంగా డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడవలసిన అవసరం అందరిపైన ఉంది. నిజమే, మనీ లాండరింగ్ అనేది తప్పే, దాన్ని మనం ఖచ్చితంగా అరికట్టాలి. ఈ ప్రక్రియలో ఎవరి ఫండమెంటల్ రైట్స్ కూడా ఇబ్బందికి గురి అవ్వకుండా చూసుకోవాలి. ఎఫికసీ అంటే ఇఫెక్ట్ అనమాట. అటెన్షువేట్ అంటే డిక్రీజ్ అమ్మ, అటెన్షువేట్ అంటే డిక్రీజ్. రిగర్స్ అంటే మీ అందరికీ రిగరస్ ఇంప్రెస్మెంట్ అనే వర్డ్ తెలుసా? రిగరస్ ఇంప్రెస్మెంట్ అంటే కఠినాత్మకమైన, రిగర్ అంటే కూడా కఠినమైన. రిగర్స్ అంటే స్ట్రిక్ట్గా ఉండే రూల్స్. ఈ మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ పరంగా చాలా రిగర్స్ ఉన్నాయట, వాటి వల్ల జరిగే ప్లస్ ఎంతో మైనస్ కూడా అంతే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందంట. సో రిగర్స్ అంటే ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఇక ప్లీ అంటే రిక్వెస్ట్ అమ్మ. ప్లీ అంటే ఏంటి? రిక్వెస్ట్, ఎమోషనల్ రిక్వెస్ట్ అంటాం కదా, ప్లీ అంటే ఎమోషనల్ రిక్వెస్ట్. అయితే ఎప్పటిలాగే నేను ఒక హోంవర్క్ అయితే మీ అందరి కోసం ఇవ్వబోతున్నాను. నేను ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వర్డ్స్లో 3 words నేను మీకోసం చెప్తానమ్మా. మీరు ఆ 3 wordsతో కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ని తయారు చేసి కమెంట్ సెక్షన్లో పెట్టాలి, ఓకేనా? చూడండి, అటెన్షువేట్ అనే వర్డ్ నేను మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. అటెన్షువేట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అటెన్షువేట్ అనే వర్డ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. రిగర్స్ అనే వర్డ్తో కూడా ఒక ఎగ్జాంపుల్ని తయారు చేయండి. ఎఫికసీ అంటే ఎఫికసీ, అటెన్షువేట్, రిగర్స్, ఈ 3 wordsతో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ని మీరు తయారు చేయండి. నేను మీ ఎగ్జాంపుల్స్ కోసం వెయిట్ చేస్తానని మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ హోల్డ్ ఆన్, నేను లెవెల్ 1లో ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, లెవెల్ 2లో వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు లెవెల్ 3కి వెళ్ళబోతున్నాను. ఏంటా లెవెల్ 3 మై డియర్ ఫ్రెండ్స్? ఎస్, ఈ ఆర్టికల్లోంచి మనకి కొన్ని ముఖ్యమైన గ్రామర్కి సంబంధించిన విషయాలు కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది, వాటిని మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఇది కూడా మనం ఫాలో అవుదాము. శ్యామ్సర్స్ గ్రామర్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఈ ఆర్టికల్కు సంబంధించి నాకు కొన్ని ముఖ్యమైన గ్రామర్ రిలేటెడ్ పాయింట్స్ కనిపించాయి, వాటిని నేను మీకోసం డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒక ఆర్టికల్ నుంచి మనం గ్రామర్ కూడా ఎప్పుడు బాగా నేర్చుకోవాలి. ఈ ఆర్టికల్లో ఒక బ్యూటిఫుల్ లైన్ కనిపించిందమ్మా. ఆ లైన్ ఒక్కసారి అందరూ కూడా వీడియో పాజ్ చేసుకుని చదివే ప్రయత్నం అయితే చెయ్యండి. రైట్, వీళ్ళు ఏమన్నారంటే ద సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ అప్హోల్డింగ్ ఆల్ ద కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ జుడిషియల్ స్టాండర్డ్స్ ఆఫ్ రివ్యూయింగ్ లెజిస్లేటివ్ యాక్షన్ అన్నారు. షార్ట్ ఆఫ్, ఎస్, మనందరికీ కూడా ఒక అద్భుతమైన ప్రిపోజిషన్ నేర్చుకోవడం జరుగుతుంది. షార్ట్ ఆఫ్ అంటాము, తక్కువ ఉంది, నా దగ్గర మనీ తక్కువ ఉంది అంటే ఐఎమ్ షార్ట్ ఆఫ్ మనీ. అతని దగ్గర కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అంటే హీ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. షార్ట్ ఆఫ్ అంటే తక్కువ, అదే ఎక్కువ అయితే ఏమంటాము? ప్లెంటీ ఆఫ్, లేకపోతే ఎక్సెస్ ఆఫ్, లేకపోతే ప్లెథోరా ఆఫ్, లేకపోతే అబెండెంట్ ఆఫ్ అని కూడా అంటాము. ముఖ్యమైన వొకాబులరీ అమ్మ, ముఖ్యమైన ప్రిపోజిషన్ అమ్మ, ఫాల్ షార్ట్ ఆఫ్. ఈ లైన్ కూడా చాలా అద్భుతమైన లైన్ అమ్మ. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ లైన్ మీరు చదవండి, బ్యూటిఫుల్గా ఉంది. వీడియో పాజ్ చేసుకున్న తర్వాత మీరు ఈ లైన్ చదివి దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
అదేవిధంగా గ్రామర్కు సంబంధించి నాకు మరొక ముఖ్యమైన లైన్ కనిపించింది ఈ పారాగ్రాఫ్లోంచి. ఇది కూడా ఒక్కసారి వీడియో పాజ్ చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. రైట్, ఈ లైన్ చాలా బాగుంది నాన్న, ఈ లైన్ అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. అయితే నేను ఈ లైన్లో ఒక ముఖ్యమైన విషయాన్ని అబ్జర్వ్ చేశాను. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సెంటెన్స్ సడన్గా ఎండ్ అయిపోయింది, అంటే ఫుల్ స్టాప్. ఒక సెంటెన్స్ ఎండ్ అయిపోయింది, తర్వాత సెంటెన్స్ స్టార్టింగే నార్ వజ్ ఇట్ అని స్టార్ట్ అయింది. అయితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నార్ వజ్ ఇట్ ఏంటి? ఇట్ వాజ్ అంటాం కదా. జనరల్గా మనం సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్తో కొంచెం స్టార్ట్ చేస్తాము. ఇట్ వాజ్ అంటాం, కానీ వజ్ ఇట్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఏంటంటే ఎప్పుడైనా కూడా సెంటెన్స్ బిగినింగ్లో నెగిటివ్ వర్డ్తో సెంటెన్స్ స్టార్ట్ చేసామనుకోండి, నెగిటివ్ వర్డ్ అంటే నార్. నార్ అనేది ఏంటమ్మా? నెగిటివ్ వర్డ్. ఎప్పుడైనా నెగిటివ్ పదంతో సెంటెన్స్ కానీ స్టార్ట్ చేస్తే హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, సబ్జెక్ట్ తర్వాత రావాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్తాను, సెంటెన్స్ ఎప్పుడైనా నెగిటివ్ పదంతో స్టార్ట్ చేస్తే హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, సబ్జెక్ట్ తర్వాత రావాలి. ఉదాహరణకి, ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. ఏమన్నాను? నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు. ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. ఈ సెంటెన్స్ కరెక్టే, కానీ నేను ఈ సెంటెన్స్ నెవర్తో స్టార్ట్ చేశాను అనుకోండి. నెవర్తో స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు, కానీ స్టార్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? నెవర్ హ్యావ్ ఐ మెట్ హిమ్ అని వస్తుంది. నెవర్ ఐ హ్యావ్ అని రాకూడదు. నెవర్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి నెగిటివ్ వర్డ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చేది హెల్పింగ్ వర్బ్. ఇది నార్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ లైన్ కూడా చాలా బాగుంది. 2 సెంటెన్సెస్ చాలా బాగున్నాయి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చదవండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక లైన్ నాకు అనిపించింది, ఇది కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సేవ్ ఫర్ ఎ నాట్ కమెంట్ దాట్ అన్నారు. సేవ్ చేయడం ఏంటి? ఏదైనా ఒక ఫైల్ని మనం సేవ్ చేస్తామా? సేవ్ చేయడమా? మనీని సేవ్ చేస్తాం, ఆ సేవ్ చేయడమా? కాదు. ఇక్కడ సేవ్ ఫర్ ఎ నాట్ కమెంట్ అన్నారు. ఎక్సెప్ట్ అని అర్థం. ఎక్సెప్ట్, అది తప్ప అని అర్థం. ఎక్సెప్ట్ ఫర్ దట్ అనే బదులు సేవ్ ఫర్ దట్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ మై డియర్ ఫ్రెండ్స్. అక్కడితో నేను ఈరోజు వీడియో అప్పుడే ఎండ్ చేయట్లేదు. మీకు ఆల్రెడీ ఇందాక నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. 3 బ్యూటిఫుల్ వర్డ్స్తో సెంటెన్సెస్ తయారు చేయమన్నాను. అది ఎలాగో మీరు చేయాలి. దాంతోపాటు ఈరోజు ఎక్స్ట్రా హోంవర్క్ ఇస్తున్నాను. ఏంటది? ఫైండ్ ది ఎర్రర్. నేను ఒక సెంటెన్స్ మీకు చూపిస్తాను, ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఉంటుంది. ఆ స్పాటింగ్ ది ఎర్రర్ మీరు చెయ్యాలి. మీరు ఆ సెంటెన్స్ని చదివి ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయండి. సెండ్ ద రైట్ వర్డ్ ఆర్ ద స్టేట్మెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, స్పాటింగ్ ది ఎర్రర్, it is your responsibility now, my dear friends. Yes, question number 1. Question number 1. Decades of research in ecology and evolution suggests that numbers are critical to avoid extinction. It is a beautiful sentence. I want you to find the error in the sentence. Error ni find out cheyandi. Right answer ni మీరు comment section లో message చెయ్యాలి. This is the question number 1 my dear friends. Question number 2. చూడండి, question number 2. A closer look at the distribution of tigers across their range show that most tiger populations are smaller than 100. This is the question number 2 my dear friends. ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా మీరు ఎర్రర్ ఎక్కడుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ని పెట్టాలి. అవకాశం ఉంటే మీరు ఈ సెంటెన్స్ యొక్క కంప్లీట్ ఆన్సర్ని, అంటే ఒక వర్డ్ అనే కాకుండా కంప్లీట్ సెంటెన్స్ని మీరు కమెంట్ సెక్షన్లో పెట్టాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఈరోజు మీకు టాస్క్స్ గుర్తున్నాయి కదా. 3 వొకాబులరీతో 3 సెంటెన్సెస్ తయారు చేయాలి. 2 స్పాటింగ్ ది ఎర్రర్స్లో ఎర్రర్ ఏంటో కూడా మీరు ఫైండ్ అవుట్ చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ ఇమ్మీడియట్గా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. వెంటనే చదవండి. రెగ్యులర్గా ఈ నేను చేస్తున్న ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోస్ చూడడమే కాదు, చూడడం పూర్తయిన వెంటనే ఆర్టికల్స్ చదవండి. అప్పుడే మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరొక్కసారి చెప్తున్నాను, నేను ప్రతి లైన్ టు లైన్ చెప్పట్లేదు. జీకే నేను మీకు చెప్పట్లేదు, కరెంట్ అఫైర్స్ చెప్పట్లేదు. నా ఉద్దేశం కేవలం ఇంగ్లీష్ మాత్రమే. అందుకే నేను ఆర్టికల్ని సింపుల్గా అందరికీ అర్థమయ్యే 4-5 పాయింట్స్లో చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతున్నాను.
మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ హోప్ ద వీడియో ఈజ్ యూస్ఫుల్. మీకు నచ్చితే, ఉపయోగం పడితే సబ్స్క్రైబ్ చేయడమే కాదు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్స్కి సంబంధించి వీ హ్యావ్ 3 ఛానల్స్ మై డియర్ ఫ్రెండ్స్. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి తెలుగులో క్లాసెస్ వినాలి అనుకున్నవారు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లేదు సార్ నాకు తెలుగు వద్దు, ఐఎమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ వీడియోస్ అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ బ్రాకెట్ ఇంగ్లీష్. సార్ నేను తెలుగు మీడియం సార్, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు సార్, నేను స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. I wish you all the best my dear friends and good luck. Signing off, me Sham sir.